సాధారణంగా చలికాలంలో వాతావరణ మార్పుల వల్ల నీటిని ఎక్కువ తాగేందుకు జనాలు వెనకాడుతారు. అయితే నీరు తగినంత తాగకపోతే ఆ ప్రభావం మూత్రపిండాలు, మెదడు మీద పడతాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు. చలికాలంలో 500 మిల్లీలీటర్ల కంటే తక్కువగా నీరు తాగడంతో మూత్రంలో ఉండే నీటిని భర్తీ చేసేందుకు మూత్రపిండాలు చాలా కష్టపడాల్సి వస్తుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. దీంతో మూత్రపిండాల వడపోత శక్తి తగ్గిపోయి వ్యర్థాలు బయటికి పోకుండా శరీరంలో ఉండిపోతాయి. తద్వారా మూత్రపిండాలకు నష్టం వాటిల్లే పరిస్థితి ఏర్పడుతుందన్నారు. అలాగే తక్కువ నీటిని తీసుకోవడంతో రక్త పరిణామం తగ్గి మెదడుకు చేరే ఆక్సిజన్ పరిమాణాన్ని తగ్గిస్తుందన్నారు. దీంతో ఏదైనా విషయంపై దృష్టి పెట్టడంలో ఇబ్బంది, మానసిక స్థితిలో మార్పులు, అలసట వంటి సమస్యలకు దారితీస్తుంది. తక్కువ నీరు తాగడంతో మీ కండరాలు శక్తి సరఫరా తగ్గిస్తుంది. అంతేకాకుండా దీని వలన పనిచేసేటప్పుడు అలసట, శక్తి లేకపోవడం వంటి లక్షణాలు కనిపిస్తాయి. జీర్ణక్రియ విషయంలో కూడా నీరు కీలక పాత్ర పోషిస్తుంది. చాలా తక్కువగా నీటిని తీసుకోవడంతో జీర్ణక్రియ మందగిస్తుంది, మలబద్ధకం, అజీర్ణానికి దారితీస్తుంది. ఇది ఆకలిని కూడా ప్రభావితం చేస్తుంది.